బ్రేకింగ్ న్యూస్ కుంభమేళా వెళ్లే ప్రయాణికులకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్ డ్రైవర్ షాక్ ఇచ్చాడు. బెంగళూరు, కర్నూలు, హైదరాబాద్ ప్రయాణికులు కుంభమేళాకు బస్ టికెట్లు బుక్ చేసుకున్నారు. మేదీపట్నంలో బస్ ట్రబుల్ ఇచ్చిందని యాజమాన్యం వేరే బస్సును అరేంజ్ చేసింది. అయితే ఆ బస్సులో వసతులు సరిగ్గా లేవని ప్రయాణికులు మండిపడ్డారు. దీంతో ఆ డ్రైవర్ మేడ్చల్ చేరుకున్న తర్వాత బస్సు పక్కకు ఆపి పరారయ్యాడు. టికెట్ బుక్ చేసుకున్నాను. 6,300 పడింది హైదరాబాద్ టు ప్రయాగ్రాజ్. నేను ఒక 4 days నుంచి చూస్తాను వీళ్ళది ఆన్లైన్లో ఎట్లా బుక్ అవుతున్నాను. 18 సీట్ బుక్ అయినాయి, అసలు మిగిలిన ఏం బుక్ కాలేదు. వేరే బస్సులలో కూడా అట్లా 18, 10 అట్లా బుక్ అవుతున్నాయి. వీళ్ళు ఏం చేస్తున్నారు, అన్ని కలిసి క్లబ్ చేసేది ఒక బస్సులు వేసి అందరినీ తోలిస్తున్నారు. మేదీపట్నం దగ్గర ఎక్కించినారు అందరినీ. హైదరాబాద్ నుంచే పొద్దున 8కి వెళ్లాల్సిన బస్సు ఇప్పుడు టికెట్ పేమెంట్ ఎంత చేశారు మీరు? 6,300. ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడ వదిలేసారు? ఇప్పుడు మిమ్మల్ని మేదీపట్నంలో ఎక్కినారు బస్సు, ఇక్కడ ఆపినారు. మేడ్చల్లో ఆగినారు. మీరు పిఎస్ లో కంప్లైంట్ చేశారు ఏమన్నా? పోలీసులు వెనకనే ఉన్నారు. 7 మందికి స్టాండింగ్, వాళ్ళు సీట్లు లేవు 7 మందికి. డ్రైవర్ పక్కకు ఎక్కడికో వెళ్లాడని ప్రయాణికులంతా అనుకున్నారు. ఆ తర్వాత కాసేపటికి వారికి విషయం అర్థమైంది. నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రయాణికులు అంతా రోడ్డు మీదే పడిగాపులు కాస్తూ కూర్చున్నారు. ప్యాసింజర్లలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చినా వాళ్లు పట్టించుకోలేదని ప్రయాణికులు వాపోయారు. వారు బుక్ చేసుకున్న న్యూ ధనుంజయ ట్రావెల్స్ పై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.